యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అంత నా తలరాత అమ్మమ్మ. నా దురదృష్టం అది నా బావకి తగులుకుంది. ఇప్పుడు బావ లోపల ఎలా ఉన్నాడంటే దానికి కారణం నేనే. నన్ను కాపాడబోయి బావ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. బావ వద్దంటూనే ఉన్నాడు. అయినా నేనే వినకుండా గుడికి వెళ్ళి బావకి పరిస్థితి వచ్చేలా చేశాను. నేనే కారణం. నువ్వు కాదు తల్లి. ఎన్నో ఆపదల నుంచి దేవాంశ్ని మన కుటుంబాన్ని కాపాడావు. మొన్న ఊరి నుంచి తప్పించింది కూడా నువ్వే కదా. నువ్వు తప్పిస్తుంటే శాపం రూపంలో ఆ భగవంతుడే ఆపదలు సృష్టిస్తున్నాడు. ఎందుకక్క మనం చేసే తప్పుల్ని దేవుడి మీదకి నెడుతున్నావు? ఇంట్లో పూలకుండి పైనుంచి కింద పడి ప్రమాదం తప్పింది కదా. అప్పుడు ఇంట్లోంచి ఎవరూ బయటికి వెళ్ళొద్దని చెప్పారు కదా. మీ మాట విని వెళ్లకుండా ఉండుంటే ఇప్పుడు ప్రమాదం జరుగుండేది కాదు. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లారు. ఆ చంచల ఎప్పుడు దొరుకుతారా అని కాపు కోసుకుని కూర్చున్నట్టుంది. కనిపించగానే కాల్ చేసింది. రేవాలి ఆపు. పైన ఎన్నాళ్ళు మౌనంగా ఉన్న చంచల ఇప్పుడు ఎందుకు ఇలా చేసింది? అవన్నీ తర్వాత తేల్తాయి. ఊర్మిళ, డాక్టర్లు ఏమన్నారు? ఏమైందమ్మా? మాట్లాడవేంటి? ఆపరేషన్ చేస్తున్నాడంటే దేవాంశ్ బాగానే ఉన్నాడు కదా. ఏమీ కాదని డాక్టర్లు చెప్పారు కదా. చెప్పండి, నా కొడుకేమీ కాదని చెప్పండి. అయ్యా, బుల్లెట్ గుండెకి తగిలింది. దేవాంశ్ స్పృహలో లేడు. డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. నమ్మకం ఉందత్తయ్య. ఆపరేషన్ పూర్తయి దేవాంశ్ క్షేమంగా బయటకు వస్తాడు. ఏం కాదత్తయ్య, ధైర్యంగా ఉండండి. ఏంట్రా, ఏం కాదు ధైర్యంగా ఉండమంటుంది. కొంపతీసి బతికేస్తాడంటావా? ఏదో కంటి తుడుపుకి చెప్తోందిలేమ్మా. అయినా ఏ డాక్టరు పేషెంట్ ముందే పోతాడని చెప్పరు కదా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తామని అంటారు. చివరికి శవాన్ని చేతిలో పెడతారు. అయినా గుండెల్లో బుల్లెట్ దిగితే ఎవరైనా బ్రతుకుతారా? ఛాన్సే లేదు. అక్కా, ఏం కాదక్కా, ఏమీ కాదక్కా. బతికే ఉండదనుకున్న నాకు నువ్వు దేవాంశ్ బాబు బ్రతుకునిచ్చారు. మా గూడెం మొత్తం సంతోషంగా బ్రతుకుతున్నారంటే దానికి మీరే కారణం. మీలాంటి మంచి వాళ్ళకి ఏమీ కాదక్కా. అందరి దీవెనలు మీకుంటాయి. ఏమీ కాదక్కా. ఒరే, కట్ చేయరా ఫోను. చంచల ఫోన్ చేస్తుంది. ఒరే, ఇప్పుడు మాట్లాడుతూ దొరికిపోతావురా. కట్ చేయి ఫోను. మా బావకి ఎలా ఉంది? బానే ఉన్నాడు కదా? ఏం కాలేదు కదా? ఇప్పుడే ఆపరేషన్ మొదలు పెట్టారు. జరుగుతుందండి, కొంచెం వెయిట్ చేయండి. ఏంటి, ఆపరేషన్ జరుగుతోందా? అవును మేడం, అర్జెంటుగా నేను మందులు తీసుకురావాలి. మీరు తప్పుకోండి. వైదేహి, ఏం కాదు. వైదేహి, డాక్టర్లు ఇందాక ఏం చెప్తున్నారో అర్థం కాలేదు అన్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆపరేషన్ చేయాలంటే మొత్తం మంది ఇవ్వాలి. కానీ మొత్తం మందిస్తే దేవాంశ్ ఉన్న పరిస్థితిలో ప్రాణాలతో ఉన్నాడన్న గ్యారంటీ లేదు. అందుకే మొత్తం మంది చక్కుడా గుండె కొట్టుకుంటేనే ఆపరేషన్ చేయగలను అన్నారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ మొదలు పెట్టారంటే దేవాంశ్ గుండె కొట్టుకుంటోంది. మొత్తం మందు పనిచేస్తుంది. ఆపరేషన్ పూర్తవుతుంది వైదేహి. దేవాంశ్ ప్రాణాలతో ఉంటాడు.
ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంటాడు. ఏం కాదు. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడేంటి? అసలు ఉన్నాడో పోయాడా? అయినా గుండెల్లో బుల్లెట్ దిగాక ఇంకా ఏం బతుకుతాళ్లే, ఈ పాటికి పోయే ఉంటాడు. అయినా ఫోన్ తీసి ఏదో ఒక విషయం చెప్పాలి కదా. హలో హలో. హే, ఫోన్ చేస్తుంటే కట్ చేస్తావేంటి? ఏయ్, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను, అందరూ ఉన్నారు. వాళ్ళ ముందు నేను నీతో ఫోన్లో మాట్లాడితే నా సంగతి అంతే. సరే, ఏం జరుగుతోంది అక్కడ? ముందు ఆ విషయం చెప్పు. పోయాడా? లేదు. లేదా? వాడి గుండెల్లో బుల్లెట్ దించా కదా, అయినా ఇంకా ఎలా బతుకున్నాడు? అదేదో ఇంకో 4 బుల్లెట్లు దించుంటే అక్కడే పోయిండేవాడు కదా. వాడిని చంపాలి అనుకునుంటే అదే పని చేసి ఉండేదాన్ని. నేను కాల్చింది ఆ వైదేహిని, వాడు అడ్డం వచ్చాడు. మళ్ళీ కాలుద్దామంటే జనాలు అడ్డొచ్చారు. పోనీ వాడైనా చస్తాడు అనుకుంటే ఇంకా బతికే ఉన్నాడు అంటున్నావేంటి? బ్రతికే నమ్మకాలు లేవులే, కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తామని డాక్టర్లు నమ్మకంగా చెప్తారు కదా. కాసేపట్లో చావు కబురు వస్తుంది, వెయిట్ చేద్దాం. ఏంట్రా వెయిట్ చేసేది? చంచల, ఇంకా వెయిట్ చేసేది లేదు. మొదలు పెట్టావు కదా, ముగించకుండా మధ్యలోనే వెళ్ళిపోయావు. వైదేహి చావు కబురు వినకుండా చేశావు. దేవాన్ షడ్డొచ్చాడని చెప్తున్నాను కదా, నేనేం చెయ్యను? ఎవడడ్డొస్తే ఏంటి? అనుకున్న పని ముగించాల్సిందే, లేకపోతే మనం ముగిసిపోతాం. అక్కడున్న పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువ చేయలేకపోయాను. అయినా ఇక్కడితోనే ఏం ఆగిపోలేదు కదా. మళ్ళీ బయటికి రాబోతుందా, నాకు దొరక్కపోతుందా? ఎప్పటి వరకో ఎందుకు? హాస్పిటల్లో అందరూ ఏడుస్తూ బాధలో ఉన్నారు. నీ మనుషుల్ని పంపి వాళ్ళని చంపేయమని చెప్పు. నాకు చెప్తున్నావు, నువ్వక్కడే ఉన్నావు కదా, ఆ పనేదో నువ్వే చెయ్యి. నేనా? చెయ్యలేవు కదా. ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాలి. ఆ చేసే వాళ్ళకి మాత్రమే ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలుస్తుంది. ఇప్పుడు నేను అక్కడికి వస్తే వాళ్ళని చంపుతానో లేదో తెలియదు గాని వాళ్ళ చేతుల్లో నేను చస్తాను. వాళ్ళని చంపి నేను చావాలనుకోవట్లేదు స్వాహా. మీతో సగం ఆస్తి పంచుకోవాలి అనుకుంటున్నా. అలా అని చేతులు ముడుచుకొని కూర్చుంటే ఆస్తి మనకు దక్కడం కాదు, మనం అస్థి పంజరాలైపోతాం. దేవాంశ్ పొరపాటున బ్రతికాడో నిన్ను వదలడు, మమ్మల్ని వదలడు. అయితే ఊపిరి తీసేయ్. ఆ మొగుడు పెళ్ళాలిద్దరి ఊపిరి ఆపేయండి. మళ్ళీ మమ్మల్ని ఆ పని చేయమంటున్నావు ఏంటి? ఏదో ప్రాణాలు తీయడం కొత్త అయినట్టు మాట్లాడుతున్నారు. దశరథ రామయ్య, శాంతాదేవిల ప్రాణం తీసింది మీరే కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు దేవాంశు, వైదేహిల ప్రాణాలు కూడా తీసేయండి. అసలు ఒక్క దేవాంశు ప్రాణాలు తీస్తే చాలు, వైదేహి కడుపులో బిడ్డ ఉండరు. కాబట్టి ఆ ఒక్క పని మీరు అక్కడే చేసేయండి. చేసేయడం పెద్ద పని కాదు, కానీ మేం ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా చేయాలి. అది కుదరొచ్చు, కుదరకపోవచ్చు. కానీ నువ్వే షూట్ చేసావని అందరికీ తెలిసిపోయింది కదా. నువ్వు మళ్ళీ ప్రయత్నించినంత మాత్రాన పెద్ద నష్టమే ఉండదు. ప్రస్తుతానికి అందరి దృష్టి నా మీద ఉంది కాబట్టి నీ మీద అస్సలు అనుమానం ఉండదు వాలి. ఆ పని నువ్వు చేయడమే కరెక్ట్. ఎలాగో బ్రతికే అవకాశం లేదంటున్నావు. ఒకవేళ బ్రతికినా చావు అంచుల్లో ఉన్నవాణ్ణి
చావులోకి నెట్టడం పెద్ద పనేం కాదు. ఆక్సిజన్ మాస్క్ తీసినా పోతాడు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు అనుకుంటే చేస్తావు వాలి. చేశాక ఫోన్ చేయి. రేయ్, ఏంట్రా అది? ఆస్తిలో సగం అంటుంది. మరి ఊరికనే ప్రాణాలు తెస్తుందా? అంటే నిజంగానే ఆస్తిలో సగం ఇచ్చేస్తావా? పని కావడం కోసం 1,00,000 అంటాం. అన్నీ చేస్తామా? ముందు మన పని జరగని. రాజ్యాధికారం దగ్గాక చంచలని ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. మరిప్పుడు దేవాంశ్ ప్రాణాలు తీయమంటుంది, అదేలా? ముందు ఆపరేషన్ థియేటర్ నుంచి న్యూస్ రానియమ్మా. మనం చెయ్యాల్సిన పని దేవుడే చేస్తాడేమో చూద్దాం. లేదంటే అప్పుడు మనమేం చెయ్యాలో ఆలోచిద్దాం. ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి డాక్టర్? ఎలాగైనా చెప్పాల్సిందే కదా. మన ప్రయత్నం మనం చేశాం. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాం. వార్డుకి షిఫ్ట్ చేయండి. అలాగే డాక్టర్. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అది కంపెనీ నుంచి దేవాంష్కి ఎలా ఉంది అని ఫోన్ చేశారు. ఏం పర్వాలేదు, బానే ఉందని చెప్పా. చివరికి ఏం జరిగినా ముందు అలాగే చెప్పాలి కదా. డాక్టర్ డాక్టర్ నా బావకి ఎలా ఉంది? నా బావకి ఏం కాలేదు కదా? నా కొడుకు ఏం కాలేదు కదా? దేవాకి ఏం కాలేదు కదా? డాక్టర్, చెప్పండి డాక్టర్. దేవాంష్కి ఎలా ఉంది డాక్టర్? ప్లీజ్ చెప్పండి. చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్. తమ్ముడికి ఎలా ఉంది? చెప్పండి డాక్టర్. చెప్తాను. కొన్ని విషయాలు చెప్పడానికి కష్టంగా ఉన్నా చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాను. ఏమైంది డాక్టర్? నా బావకి ఏ ప్రమాదం లేదని చెప్పండి. డాక్టర్ ఎంత నానుస్తుందంటే డెఫినెట్గా పోయి ఉంటాడు. ఆపరేషన్ పూర్తయిందమ్మా. గాయానికి మాత్రమే కుట్లు వేయగలిగాం, కానీ లోపల బుల్లెట్ మాత్రం తీయలేకపోయాం. ఏమంటున్నారు డాక్టర్? ఆ బుల్లెట్ తీయకుండా ఎలా ఉంటారు? బుల్లెట్ బాగా గుండె లోపలికి చొచ్చుకుపోయిందమ్మా. ఇప్పుడే అది తీయడానికి ప్రయత్నిస్తే ఇప్పుడే ఆయన ప్రాణాలు తీసిన వాళ్ళమవుతాం. మరెలా డాక్టర్? ఆ బుల్లెట్ తీయకపోతే ప్రమాదం ఏం లేదా? నా కొడుకు ప్రాణాలతో బయటకు వస్తాడని చెప్పండి డాక్టర్. ఆయన గుండె నెమ్మదిగా కొట్టుకుంటుందమ్మా. స్పృహలోకి వస్తే గానీ ఏమీ చెప్పలేదు. లేదు, నా బావకేమీ కాదు. నా బావకేమీ కాదు. నేను ఒకసారి నా బావని చూడాలి. బావా ఆగండి. ప్లీజ్ ప్లీజ్ ఆగు. కాసేపు వెయిట్ చేయండి. ఆయన్నే బయటికి తీసుకొస్తాం. ఇప్పుడు దేవాంశ్ ఉన్నాడనుకోవాలా, పోయాడనుకోవాలా? ఏమీ అర్థం కావట్లేదురా. దీని తాలి చాలా గట్టిదమ్మా. అంత ఈజీగా తెగేలా లేదు. అందుకే ఇప్పటికీ ఎన్నిసార్లు ప్రయత్నించినా దేవాంశ్ని ఏమీ చేయలేకపోయాం. డాక్టర్, వేరే ఏదన్నా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రాణాపాయం నుంచి బయటపడతాడా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, అవసరమైతే ఫారిన్ కూడా తీసుకెళ్దాం. ఎక్కడికి తీసుకువెళ్ళినా ఆయన గుండె నుండి బుల్లెట్ తీసే ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ ఆ గుండె కొట్టుకోదు. ఇప్పుడు ఆ బుల్లెట్ ఉన్నా ఆయన ప్రాణాలతో ఉంటాడో లేదో అన్నది స్పృహలోకి వచ్చాక గాని చెప్పలేం. అప్పుడు ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళడం ఎందుకు? అదే అత్తయ్య, ఎక్కడికి తీసుకెళ్ళినా ఆపరేషన్ చేసినా బలవంతంగా చంపిన వాళ్ళమే అవుతాం కదా. అప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళడం ఎందుకు? ఇక్కడే ఉంటే కనీసం ప్రాణాలతో ఉండే అవకాశమైనా ఉంటుంది. ఎప్పుడు చెడు కోరే నువ్వు కూడా
నా కొడుకు క్షేమం కోసం ఆలోచిస్తున్నావా స్వాహ? కనీసం నీ నోటి చల్లవలనైనా వాడు ప్రాణాలతో ఉంటే చాలు. మన మీద అనుమానం రాకుండా ఉండడానికి ఏదో 4 మంచి మాటలు మాట్లాడితే అదేదో ఆయుష్ పోయడానికి ఆశీర్వాదంలా తీసుకుంటున్నారేంట్రా? తీసుకుంటే తీసుకున్నారులేమ్మా. నీ మాట ప్రభావం వల్ల బ్రతికిపోడు కదా. చిచి, మాట కంటే మనసులో ఏమనుకుంటున్నామో ముఖ్యం. అస్సలు జరగదు. మనసులో వాడు పోవాలి అనుకుంటున్నాం కదా, అదే జరుగుతుంది. జరగాలి. లేదంటే మళ్ళీ చెంచలా చెప్పినట్టు ఇక్కడ దేవాంశ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాలి. బావా, చూడు బావా, మాట్లాడు బావా. ఎప్పుడు నా చెయ్యి వదిలి వెళ్ళను అన్నావు కదా, చూడు బావా, నాతో మాట్లాడు బావా. మేడం, పేషెంట్ ని ఐసీయూకి తీసుకెళ్ళాలి. ఆగవమ్మా, మళ్ళీ బ్రతుకుతాడో లేదో మేం చూస్తామో లేదో, కనీసం ఆఖరి చూపన్నా చూసుకోవద్దు? పిన్ని, ఏంటా మాటలు? అదే లక్కీ బాబు, బ్రతుకుతాడో లేదో గ్యారంటీ లేదని డాక్టర్లు చెప్పారు కదా. బ్రతుకున్నప్పుడు మనిషి పక్కన లేకుండా పోయాకుండి ఏం లాభం? అత్తయ్య, ఇంకొకసారి బావ ప్రాణాలతో ఉండడు అన్న మాటే రావద్దు. బావకేమీ కాదు, ఏమీ కానివ్వరు. నేను బావతోనే ఉంటాను. అమ్మ ఐసీయూకి తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అయితే నేను వస్తాను. నా బావ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. పేషెంట్ తప్ప ఐసీయూలోకి ఎవరిని రానివ్వరమ్మా. ఉండనివ్వండి డాక్టర్. మీ వైద్యం ఎంతవరకు కాపాడుతుందో లేదో అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళ మధ్య అనుబంధమైనా కాపాడుతుందేమో. ఆ యమధర్మరాజు సైతం వాళ్ళ ప్రేమకి తల ఉంచుతాడేమో. దయచేసి ఉండనివ్వండి. సిస్టర్, ప్రత్యేకమైన గదిలో పెట్టండి. అలాగే డాక్టర్. బావా, ఇదేమన్నా సతీ సావిత్రి అనుకుంటుందేంట్రా యమధర్మరాజును ఆపడానికి? నన్ను ఆపితే యమధర్మరాజును ఆపినట్టే కదమ్మా. వైదేహి పక్కన ఉంటే నేను వెళ్ళడం, దేవాంశని చంపడం కుదరదు కదా. అంటే యమధర్మరాజును ఆపినట్టే కదా. దేవాంశ్ చనిపోతాడు అనుకుంటే ఇంకా బతికే ఉన్నాడేంట్రా? గుండెల్లో బుల్లెట్ దిగినా ఇంకా బతికే ఉన్నాడు అంటే అది గుండ్రాయా? కాదు, మన నెత్తిన పడ్డ గుద్దుబండ. వాణ్ణి ఎలాగైనా లేపేద్దామంటే పాడైనా సరే కలిసే ఎక్కుతానని దేవాంశ చెయ్యి వదలకుండా పక్కనే కూర్చుంది ఆ వైదేహి. ఇప్పుడు దేవాంశని పైకి పంపించడం ఎలా? అదే ఆలోచిస్తున్నానమ్మా. ఒకే ఒక్క క్షణం వైదేహి దేవాంశని వదిలిన పని పూర్తి చేసేయచ్చు. కానీ వదలడం లేదే. అయినా సరే ఏదో ఒకటి చేయాలి. ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ దొరకదు. ఒక్కసారి ఆలోచించు. మామూలుగా అయితే దేవాంశని ఎదిరించి ఏమైనా చేయగలమా? కానీ ఇప్పుడు ఏమీ చెయ్యక్కర్లేదు. ఆ ఆక్సిజన్ మాస్క్ తీసి పక్కన పెడితే చాలమ్మా, పోతాడు. ఏం జరిగినా ఈ రోజే జరిగిపోవాలి. కానీ ఎలారా? 9 దాటితే పెద్ద డాక్టర్స్ ఎవరూ ఉండరయ్యా. డ్యూటీ డాక్టర్స్ మాత్రమే ఉంటారు.
మీకేమైనా ప్రాబ్లం ఉంటే అతనితో చెప్పండి. వెయిట్ చేయండి. దేవాంశిని పైకి పంపించే దారి దొరికిందమ్మా. ఎలారా? 9 దాటాక డ్యూటీ డాక్టర్ వస్తాడు. అతనే దేవాంశిని పైకి పంపిస్తాడు. డాక్టర్ ఎందుకు దేవాంశిని చంపుతాడు? డాక్టర్ని మేనేజ్ చేద్దామనుకుంటున్నావా? ఒకవేళ ఆ డాక్టరు మనం చెప్పినట్టు చేయకుండా మనం చెప్పింది ఆ లక్కీ వాళ్ళకి చెప్పేస్తే? అసలు మనం డాక్టర్నే మేనేజ్ చేయం. నేనే డాక్టర్లా మేనేజ్ చేస్తాను. నువ్వు డాక్టర్వా? నీకేమొచ్చురా? ప్రాణం పోయడానికి డాక్టర్ కావాలి కానీ తీయడానికి ఎందుకమ్మా? అసలు మనలాంటోళ్ళు దానికే కరెక్ట్. నేనే డాక్టర్లా వెళ్ళి ఆ దేవాంశ్ గాడి కథ ముగిస్తాను. బావా, నా మాట వినిపిస్తుందా? నేను మన చిట్టి తల్లి నీ పక్కనే ఉన్నావు.